ఫస్ట్. నన్ను దర్యాప్తు చేయమని నాకు చెప్పలేదు. నేను ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాను కాబట్టి ఏలూరు డిఐజీ గారు ఉంటారు, రేంజ్ ఉంటుంది. అంటే మన వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా 3 కలిపి ఒక రేంజ్ అవుద్ది. కృష్ణా జిల్లాలో నందిగామ అనే ప్రాంతం, చిన్న టౌన్లో రేపులు, మర్డర్లు ఇట్లాంటివి చాలా, అంటే ఆయేషా మీరా కేసులు లాంటివి చాలా అవుతున్నాయి. ఇక్కడ కూడా నందిగామలో చాలా అయినాయి అన్నమాట. అయితే అక్కడ అవుతున్నాయి, దీన్ని మనం ఎట్లయినా చెక్ చేయాలి అని చెప్పి మా డిఐజీ గారు అప్పుడు హసన్ రజా గారు 2008లో నాకు చెప్పారనమాట. చెప్పేసి రంగనాథ్ అక్కడ మనకి ఆ నందిగామలో అవుతున్న కేసు, నాకేం ఆయేషా మీరా కేసు సంబంధం లేదు ముందే అది, అంటే ఆ కేసు నాకు డైరెక్ట్గా ఇవ్వలేదు. ఓన్లీ నాకు ఇచ్చింది నందిగామలో జరుగుతున్నప్పుడు రేపు, మర్డర్లు స్కూల్ హాస్టల్స్లో అవుతున్నాయి, కాలేజ్ హాస్టల్స్లో అవుతున్నాయి. దాన్ని వెళ్ళి మీరు మనం చేసి దర్యాప్తు చేసి ఎవడో అసలు ఒకటి పట్టుకోవాలి. అక్కడ ఎవడో ఉండి అరెస్ట్ చేశారు, కానీ ఆ అరెస్ట్ చేసినప్పుడు ఆగిపోవాలి కదా ఆ కేసులన్నీ, అవి ఆగలేదు. అంటే అక్కడ అసలు ఒకటి పట్టుకోలేదు. మీరు చేయాలంటే తప్పకుండా సార్ నేను వెళ్తానంటే మీకే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మీరు ఆల్రెడీ ఈస్ట్ గోదావరి అడ్మిన్గా ఉంటున్న టైంలో ఈ కేసుకి మీకు ఎందుకు అక్కడ? అదే సేమ్ రేంజ్లో ఉందండి, సేమ్ రేంజ్లో ఉంది. బహుశా డిఐజీ గారికి నేనంటే మంచి సదభిప్రాయం ఉండొచ్చు. అంటే కాస్త అక్కడ ఇప్పుడు జరిగిన ఏమైనా కేసుల విషయంలో మీకు పక్క పెట్టాలని, అది ఇంత ఇంపార్టెంట్ కేసు నాకు ఇవ్వడం అనేది అది యాక్చువల్గా మన మెరిట్ ఈస్ట్ గోదావరి పనిచేసిన టైంలో కొంత మీకు